శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజులు పెరుమాళ్ల కోసం కంచిలో తీర్థం తెచ్చే బావి పేరేమిటి? ఆళ్వార్లు పాడిన 7 కొండల కధిపతిగా వేంచేసియుండే తిరుమల శ్రీనివాసుణ్ణి సేవించుకోవాలని ఒకసారి సంకల్పం కలిగింది శ్రీరామానుజులకి. శిష్యులతో కలిసి మొదటిసారిగా వారు తిరుమల క్షేత్రానికి ప్రయాణం చేశారు. మధ్యలో ఎంతోమందిని తమ అనుగ్రహానికి పాత్రులుగా తీర్చిదిద్దుతూ కాలినడకతో తిరుపతి దివ్య క్షేత్రానికి చేరారు. వీరికి పూర్వాశ్రమంలో మేనమామగారు నామకరణము చేసిన వారు అయిన శ్రీశైల పూర్ణులనే పేరుగల తిరుమల నంబిగారు ఇక్కడే వేంచేసి ఉండేవారు. వీరికి శ్రీరామాయణ రహస్యార్థాలు బాగా తెలుసును. తమ గురువుగారైన శ్రీ యామునాచార్యుల వారి ఆదేశంతో తిరుమల కొండ మీద శ్రీనివాసుడి ఆరాధన కోసం వీరే పాప వినాశం చెరువు నుండి తీర్థం తెచ్చి సమర్పించేవారు. వీరి చేతి నుండే తీర్థం తాగాలని బాలుడైనాడట వెంకటేశ్వరుడు. వీరి కోసమే ఆకాశగంగను సృష్టించి అక్కడి నుంచి ఆరాధనకు నీటిని తెమ్మని చెప్పారట. అప్పుడే వీరిని తాత అని శ్రీనివాసుడు పిలిచాడట. వీరికి అందుకే తాతాచార్యులు అనే బిరుదు వచ్చింది. వీరిని సేవించి తరించాలని రామానుజులు తిరుపతి చేరారు. ఆ తిరుమల క్షేత్రాన్ని భగవత్ స్వరూపంగాను నిత్యసూరుల రూపంగాను భావిస్తారు రామానుజులు. ఆ కొండపై పాదాలు పెట్టి ఎక్కడానికి భగవద్ రామానుజులు బొత్తిగా అంగీకరించలేదు. కొన్ని రోజులు క్రిందటనే నివాసం చేశారు. ఈ కింద నివాసం ఉంటే పైకి వెళ్ళేదెలా? అక్కడున్న కైంకర్యపరులైన జ్ఞానులు శ్రీ భగవద్ రామానుజులను ప్రార్థిస్తూ వినయపూర్వకంగా, స్వామి, కొండపైన శ్రీనివాసుని సేవ సాగాలి కదా, మీరు పైకి వెళ్ళకపోతే మంగళాశాసనం చేసే మహానుభావులు కూడా వెళ్ళరు కదా, తప్పకుండా మీరు కొండపైకి వేంచేసి ఆ వెంకటాచలపతికి మంగళాశాసనం చేయాలన్నారు. భాగవతోత్తముల ఆదేశాన్ని పురస్కరించుకొని మోకాళ్లకు వస్త్రాలను కట్టుకుని ఆ పర్వత స్వరూపుడైన పరమాత్మను స్మరిస్తూ కొండపైకి నడిచారు శ్రీరామానుజులు. మధ్యలో వీరు అలసి కాసేపు కూర్చున్న కొండనే మోకాళ్ల పర్వతంగా పిలుస్తారు. తరువాత అక్కడ త్రోవ భాష్యకారులు అనే పేరుతో రామానుజుల వారి విగ్రహం ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నారు. కోట్ల పవిత్ర తీర్థాలకి నిలయం ఆ నారాయణాద్రి అనే తిరుమల క్షేత్రం. భాగవతోత్తములను పురస్కరించుకొని ఆ క్షేత్రాన్ని, క్షేత్రాధిపతి అయిన శ్రీ వరాహస్వామిని, ఆపై శ్రీనివాసుణ్ణి కూడా భక్తిభావంతో సేవించుకొన్నారు శ్రీ భగవద్ రామానుజులు. ఈ మొదటి యాత్రలోనే వేదాంత వేద్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎదుట అవిచ్ఛిన్నంగా ఒక ఉపన్యాసం చేశారు భగవద్ రామానుజులు. అన్ని ఉపనిషత్తుల సారంగా సాగిన ఆ ప్రవచనాన్ని వేదార్థ సంగ్రహం అంటారు. పరాత్పరుడైన ఆ పరమాత్మ యొక్క వాస్తవికమైన స్వరూపాన్ని, గుణాలను, ఆయన దివ్య విభూతులను, దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సమగ్రంగా వర్ణిస్తూ శృతివాక్యాలకు పరస్పర విరోధం లేకుండా అతి సమంజసమైన సమన్వయాన్ని ఈ వేదార్థ సంగ్రహమనే గ్రంథంలో చూపారు. శ్రీరంగ క్షేత్రాన్ని సంస్కరించినట్లు
రామానుజులు భవిష్యత్తులో ఈ క్షేత్రాన్ని కూడా ఎలా సంస్కరించవచ్చో అనే విషయాన్ని కూడా శ్రీ రామానుజులు సూక్ష్మంగా పరిశీలించారు. వేదార్థ సంగ్రహాన్ని ఉపదేశించి శ్రీనివాసుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి కూడా గురువయ్యారు. శంకుచక్ర ప్రదాత అయ్యారు శ్రీరామానుజులు. ఆ తరువాత తిరిగి శ్రీరంగానికి వేంచేశారు. భగవద్రామానుజులు కంచి పెరుమాళ్ల కోసం తీర్థం తెచ్చే బావి పేరే శాలై కిణర్. ఇది తమిళంలో శ్రీరంగం వలనే తిరుపతిని కూడా సంస్కరించిన రామానుజులు గారి గురించి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.